హాయ్ అండి. చపాతీలోకి ఈ కర్రీ తయారు చేయండి, చాలా బాగుంటుంది. 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత హాఫ్ కప్ బంగాళదుంప ముక్కలు, హాఫ్ కప్ పన్నీరు, అలాగే కొంచెం ఒక చిన్న ముక్క క్యాప్సికమ్ ముక్క వేసి ఇవన్నీ చక్కగా నూనెలో కొంచెం వేయించుకోవాలి. వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ ముక్కలు, ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని ముక్కలు వేసుకొని, పచ్చిశనగపప్పు, నానబెట్టిన పచ్చిశనగపప్పు ఒక పావు కప్పు వేసుకొని ఇవన్నీ కూడా చక్కగా నూనెలో వేయించుకోవాలండి. ఒక 7-8 నిమిషాలు వేయించుకున్న తర్వాత రుచికి సరిపడగా ఉప్పు, పసుపు, కారము, గరం మసాలా, ధనియాల పొడి, చిన్న స్పూన్ తోటి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవన్నీ కూడా పచ్చిదనం పోయిందాకా, కమ్మటి వాసన పరిమళం వచ్చిందాకా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు పాలు, ఒక కప్పు నిండా నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకొని, విజిలంతా పోయిన తర్వాత, ఆవిరంతా పోయిన తర్వాత తీసుకొని మనం సర్వ్ చేసుకుంటే చక్కగా ఉండే ఈ కూర చపాతీలోకి చాలా బాగుంటుందండి. వీలైతే ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.